శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ఈవో గారు శ్రీనివాస శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఈరోజు శ్రీ గోదా కళ్యాణం చేస్తున్నారు కదా, ఆలయం యొక్క ఏర్పాట్లు ఎలా చేశారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనగర్ కాలనీ ఈరోజు ధనుర్మాస చివరి రోజు కావడంతో శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణోత్సవం కండ్ల పండుగగా జరిగింది. ఈ కళ్యాణానికి సుమారు 1500 నుంచి 2000 మంది భక్తులు హాజరయ్యారు. వారిలో 300 మంది కళ్యాణ దాతలుగా ఉండి వారి యొక్క స్వామివారికి వారి యొక్క కోరికలను ఈరోజు కళ్యాణం ద్వారా వాళ్ళు తీర్చుకున్నట్టుగా భావిస్తున్నాము. భక్తులకు ఈరోజు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా అన్నప్రసాదం, స్వామివారి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ దేవాలయాన్ని ఇంకా కొంత మున్ముందు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇంకా ముందు జరిగే ఈ పర్వదినాల్లో భక్తులందరూ హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. ఎలాంటి ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రదేశంలో విస్తృత ప్రచారాన్ని చేసి హైదరాబాదు, జంట నగరాలు మరియు ఇతర ప్రదేశాల నుంచి కూడా ఈ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టతను ప్రజలకు విస్తృత ప్రచారం చేసి వారిని ఈ దేవాలయాన్ని సందర్శించుకునే విధంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఇంకేమైనా అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఈ దేవాలయంలో ఉన్నంత వరకు అన్ని భవన నిర్మాణాలు అయితే జరిగినాయి. విశాలమైనటువంటి ఖాళీ స్థలం ఏం లేదు కాబట్టి ఉన్నటువంటి ఆలయంలో కొంత భాగం కొంచెం విశాలంగా చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్మాణ కార్యక్రమాలు చేపడతాం. అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దేవాలయం నుండి ఈరోజు గోదా రంగనాయక స్వామి ఆలయ కళ్యాణోత్సవానికి పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా దేవాలయం నుంచి వారికి మంచి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. విశాలమైనటువంటి ఈ కళ్యాణ మండపంలో మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా స్థలం అనుకూలంగా ఉన్నందున భోజన కార్యక్రమం కూడా, అన్నప్రసాద కార్యక్రమం కూడా భక్తులకు ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది.